హాయ్ అండి. పండు మిరపకాయ పచ్చడి పడుతున్నాను. అందుకు ముందుగా పండు మిరపకాయని శుభ్రంగా కడిగేసి పొడి బట్టతో తుడిచి ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాటి తొడాలు తీసేసి వాటిని మిక్సీ జార్లో వేసుకుని కచ్చా పిచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్నది ఒక గిన్నెలోకి వేసుకొని అందులో అరకిలో చింతపండు, పావు కిలో ఉప్పు వేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 కిలోల పండు మిరపకాయలు తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ కూడా పండు మిరపకాయ పేస్ట్, చింతపండు, ఉప్పు, పసుపు బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 రోజుల పాటు పక్కకు పెట్టేసుకో. వీడియో కోసమని గిన్నెలో పెట్టాను. డైరెక్ట్గా జాడీలోనే పెట్టేసుకోవచ్చు. 2 రోజుల తర్వాత ఒకసారి బాగా కలిపి కొద్దిగా మనకి ఎంత కావాలో అంత తీసుకొని మిక్సీ చేసుకొని ఇందులో తగినంత నూనె వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపుని